మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి జీవితంలో కొత్త మలుపులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. మీ జీవితాన్ని బంగారుమయం చేసే ఆ ఆసక్తికరమైన రహస్యాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాము. అలాగే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరిగిలేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కలిగే ఆదాయం 11 మరియు వ్యయం 5గా ఉండటం ఒక గొప్ప సానుకూల అంశం. అంటే మీరు సంపాదించే ప్రతి రూపాయిలో అధిక భాగం ఆదా అయ్యే అవకాశం ఉంది. కానీ రాజ్యపూజ్యం 2 మరియు అవమానం 6గా ఉండటం వల్ల మీరు చేసే మంచి పనులకు కూడా విమర్శలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సమాజంలో మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి మీరు నిరంతరం పోరాడాల్సి ఉంటుంది. గ్రహ గతులను గమనిస్తే శని భగవానుడు మీ రాశి నుండి 5వ స్థానంలో అంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 5వ ఇల్లు అనేది కేవలం సంతానానికే కాకుండా పూర్వ పుణ్యానికి, మేధస్సుకు, ప్రేమ వ్యవహారాలకు మరియు సృజనాత్మక ఆలోచనలకు నిలయం. శని ఇక్కడ ఉండటం వల్ల మీ ఆలోచనల్లో ఒక రకమైన మందగమనం లేదా ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం చేసే స్వభావం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 5వ శని ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే రాహువు 4వ ఇంట్లో అంటే సుఖ స్థానంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో శాంతి లోపించవచ్చు. 4వ ఇల్లు తల్లికి, వాహనాలకు, భూములకు మరియు ప్రాథమిక విద్యకు సంబంధించినది. రాహువు ఇక్కడ ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, ఇంట్లో ఉండబుద్ధి కాకపోవటం వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరోవైపు కేతువు 10వ ఇంట్లో అంటే కర్మస్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. 10వ ఇల్లు అనేది ఒక వ్యక్తి యొక్క సామాజిక హోదాను మరియు వారు చేసే పనిని సూచిస్తుంది. కేతువు ఇక్కడ ఉండటం వల్ల మీకు ఎంతటి ప్రతిభ ఉన్నా అది పై అధికారుల దృష్టికి వెళ్ళటంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వృత్తిలో ఒక రకమైన వైరాగ్యం లేదా ఉద్యోగం మానేయాలనే కోరిక తీవ్రంగా కలుగుతుంది. అయితే ఈ గ్రహాల ప్రతికూలతలను తట్టుకోవడానికి దేవగురువు బృహస్పతి మీకు అండగా నిలుస్తాడు. సంవత్సరం ప్రారంభంలో గురువు 8వ స్థానంలో ఉన్నప్పటికీ జూన్ 2వ తేదీన ఆయన భాగ్యస్థానంలోనికి అంటే 9వ ఇంట్లోనికి ప్రవేశించడం వృశ్చిక రాశి వారికి ఈ దశాబ్దంలోనే ఒక అద్భుతమైన కాలంగా మారుతుంది. 9వ ఇల్లు అదృష్టాన్ని, తండ్రిని, గురువులను మరియు దూర ప్రయాణాలను సూచిస్తుంది. గురువు ఇక్కడికి రాగానే మీపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతాయి. అక్టోబర్ 31వ తేదీన గురువు మళ్ళీ 10వ ఇంట్లోకి మారటం వల్ల వృత్తిలో మీకు ఆశించిన గౌరవము మరియు అధికార పీఠం దక్కే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే వృశ్చిక రాశి వారు జూన్ వరకు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఆదాయం బాగున్న 8వ గురువు వల్ల అనవసరమైన ఖర్చులు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో మీరు ఎవరికీ షూరిటీ సంతకాలు చేయకూడదు. అప్పులు ఇవ్వటం కానీ లేదా అప్పులు తీసుకోవటం కానీ జూన్ వరకు వాయిదా వేసుకోవటం మంచిది. భూ లావాదేవీల విషయంలో డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కొన్ని లీగల్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జూన్ తర్వాతే ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. గురువు భాగ్యస్థానంలోనికి రాగానే మీకు పూర్వీకుల ఆస్తి కలిసి రావటం లేదా పాత బాకీలు వసూలు కావటం వంటి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఒక మెట్టు పైకి ఎదగడానికి ఈ సంవత్సరం ద్వితీయార్థం చాలా దోహదపడుతుంది. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగంలో ఉండేవారు జూన్ వరకు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. కేవలం మీ కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి ఉండండి. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనిని తక్కువ చేసి చూపించే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు.
కేతువు కర్మస్థానంలో ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీనివల్ల భౌతికమైన విజయాల కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అనిపిస్తుంది. అయితే జూన్ తర్వాత మీకు పదోన్నతులు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మధ్య నుండి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయాణాలు చేసే యోగం ఉంది. వ్యాపారస్తులు జూన్ వరకు కొత్త భాగస్వామి ఒప్పందాలకు దూరంగా ఉండాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాలను తగ్గించుకోవటం. జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. అప్పుడు మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ ఏడాది తమ ఉదర సంబంధిత సమస్యల పట్ల మరియు మానసిక ఒత్తిడి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురువు వల్ల ఆహార నియమాలు పాటించకపోతే కాలేయం లేదా జీర్ణక్రియలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కూడా ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి. ఆమెకు ఎముకల సమస్యలు లేదా రక్తపోటు వంటి ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము మరియు యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల వృశ్చిక రాశి వారు ఈ ప్రతికూలతలను అధిగమించగలరు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం చాలా అవసరం. రాజ్యపూజ్యం తక్కువగా ఉండటం వల్ల వచ్చే నిందలు మిమ్మల్ని మానసిక కృంగుబాటుకు గురి చేయవచ్చు. అలాంటి సమయంలో దైవ ప్రార్థన మీకు రక్షణగా నిలుస్తుంది. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. 5వ ఇంట్లో శని వల్ల పిల్లల ప్రవర్తన లేదా వారి చదువుల విషయంలో దంపతుల మధ్య వాదనలు జరిగే అవకాశం ఉంది. జూన్ తర్వాత గురువు స్థితి మారగానే కుటుంబంలో మళ్ళీ సుఖశాంతులు నెలకొంటాయి. పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి జూన్ 2వ తేదీ తర్వాత అత్యంత అనుకూలమైన కాలం. అష్టమ గురువు ప్రభావం వల్ల గర్భధారణలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు జూన్ తర్వాత వైద్య సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వృశ్చిక రాశి వారికి ఏడాది మొదటి 6 నెలలు ఓపిక అవసరం. సంబంధాలు కుదిరినట్టే అనిపించి ఆఖరి నిమిషంలో జారిపోవచ్చు. అయితే జూన్ తర్వాత మీకు నచ్చిన వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా కులదైవాన్ని ప్రార్థించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థుల విషయానికి వస్తే శని 5వ ఇంట్లో ఉండటం వల్ల పట్టుదల ఉంటేనే విజయం లభిస్తుంది. షార్ట్ కట్ దారులు వెతకడం వల్ల నష్టపోతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు జూన్ వరకు చాలా కష్టపడాలి. ఆ తర్వాత గురువు భాగ్యస్థానంలోనికి రావటం వల్ల అదృష్టం కూడా తోడై మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ ఏడాది చివరిలో వీసా సమస్యలు తొలగిపోయి ప్రయాణం సుగమం అవుతుంది. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల స్థానిక విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు విధులని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో తరచుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే దానికి కేవలం రాశి ఫలితాలే కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహాల బలహీనత కూడా కారణం కావచ్చు. ఒకే రాశిలో జన్మించిన అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. మీ పుట్టిన తేదీ, సమయము, పుట్టిన ఊరు ఆధారంగా చేయబడిన లగ్న కుండలిని పరిశీలిస్తే ఏ గ్రహం వల్ల మీకు అడ్డంకులు కలుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. దానిని బట్టి సరైన జాతక రత్నాన్ని లేదా సర్టిఫైడ్ రుద్రాక్షను ధరించటం వల్ల దోషాల తీవ్రత తగ్గుతుంది. మీకు జాతక చక్రం గురించి అవగాహన ఉంటే ఈ 2026 సంవత్సరంలో గురువు మరియు శనిదేవుని దశ అంతర్దశలను గమనించుకోవటం ముఖ్యం. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల ప్రతి శనివారం దుర్గాదేవికి లేదా కాళీమాతకు నిమ్మకాయ దీపం వెలిగించటం వల్ల గృహ దోషాలు తొలగిపోతాయి. కేతువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రతిరోజు గణపతిని ఆరాధించటం లేదా సంకటహర చతుర్థి వ్రతం చేయటం వల్ల వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అష్టమ గురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయటం శ్రేయస్కరం. అలాగే శని 5వ ఇంట్లో ఉన్నందున శనివారం రోజున నల్ల కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల సంతాన సంబంధిత సమస్యలు మరియు మానసిక ఆందోళనలు తగ్గుతాయి. వీలైతే నెలకు ఒకసారి వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉన్న
వృద్ధులకు భోజనం లేదా వస్త్రదానం చేయటం వల్ల, రాజ్యపూజ్యం తక్కువగా ఉండటం వల్ల వచ్చే అవమానాల నుండి రక్షణ లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ ఏడాది ఎరుపు మరియు నారింజ రంగు దుస్తులను ధరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. నలుపు రంగును సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది. ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మీ తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవటం లేదా ఆవుకు అరటిపండు తినిపించడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించే విషయంలో వృశ్చిక రాశి వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయము ఖర్చు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అవమానము, రేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా సమాజంలో మీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఎవరైనా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అందులో మీరు తలదూర్చవద్దు. అలాగే ఎవరికైనా పెళ్లి సంబంధాలు కుదిర్చేటప్పుడు కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి మాట్లాడండి. మీరు చెప్పే ఒక మాట వల్ల రేపు ఏదైనా సమస్య వస్తే అందరూ మిమ్మల్ని నిందించే ప్రమాదం ఉంది. జూన్ వరకు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఆ తర్వాత మీ మాటకి విలువ పెరుగుతుంది. విదేశాల్లో ఉండేవారు లేదా స్వస్థలానికి దూరంగా ఉండేవారు ఈ ఏడాది తమ సొంత గ్రామానికి లేదా కులదైవం వెలిసిన చోటికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవటం వల్ల అదృష్టం రెట్టింపవుతుంది. భూ వివాదాలు ఉన్నవారు ఈ ఏడాది ద్వితీయార్థంలో రాజీ పడడానికి ప్రయత్నిస్తే అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాహువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వేగాన్ని నియంత్రించుకోవటం ముఖ్యం. కొత్త వాహనం కొనాలనుకునేవారు జూన్ తర్వాత కొంటే అది మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. గృహ బాధ్యతలు పెరగటం వల్ల అలసట కలుగుతుంది. అయితే జూన్ తర్వాత మీ పేరు మీద ఏదైనా ఆస్తి లేదా నగలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే మహిళలకు సహోద్యోగుల నుండి పోటీ ఎదురైన మీ పట్టుదలతో వారిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కీళ్ళ నొప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ప్రగతిని చూసి మీరు గర్వపడే సమయం జూన్ తర్వాత వస్తుంది. గృహిణులు తమ పాత స్నేహితులను కలవటం వల్ల మానసిక ఉల్లాసం పొందుతారు. మొత్తం మీద ఈ 2026-2027 కాలం వృశ్చిక రాశి వారికి సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా బలాన్నిస్తుంది. పరాభవనామ సంవత్సరం పేరులో ఉన్నట్టుగా మీకు పరాభవం కలగకుండా ఉండాలంటే దైవ చింతనం ఒక్కటే మార్గం. ముఖ్యంగా వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావటం, కుజుడికి ఆదిదేవత సాక్షాత్తు ఆంజనేయ స్వామి కావటం వల్ల ఈ రాశివారు ప్రతిరోజు హనుమత్ స్మరణ చేయటం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కలిగే మానసిక అశాంతిని, గృహ కలహాలను తొలగించుకోవడానికి ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకుపూజ చేయించటం లేదా సింధూర ధారణ చేయటం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అలాగే శని 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానానికి లేదా విద్యార్థులకు కలిగే ఆటంకాలను అధిగమించడానికి శనివారం రోజున నల్ల నువ్వులను ఒక నల్లటి గుడ్డలో మూట కట్టి నువ్వుల నూనెలో నానబెట్టి దీపం వెలిగించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. పరాభవ నామ సంవత్సరం అనే పేరులోనే కొంత ప్రతికూలత కనిపిస్తున్నప్పటికీ దైవ చింతన ఉన్నవారికి ఆ పరాభవం కాస్త విజయంగా మారుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలను చదవటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆదాయం 11గా ఉన్నప్పటికీ రాజ్యపూజ్యం తక్కువగా ఉంది కాబట్టి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం కోసం మీరు ప్రతిరోజు నుదుట కుంకుమ లేదా చందనం ధరించటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అష్టమ గురువు ప్రభావం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవటం, శనగలను దానం చేయటం వంటివి చేస్తే గురుగ్రహ దోషం తొలగిపోతుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే మొండి పట్టుదల గలవారు. కానీ ఈ సంవత్సరంలో ఆ మొండిదనాన్ని తగ్గించుకొని దైవ మార్గంలో పయనిస్తేనే విజయం లభిస్తుంది. మీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించి లలితా సహస్రనామ పారాయణం వినటం వల్ల రాహువు వల్ల కలిగే దృష్టి దోషాలు మరియు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అలాగే కేతువు 10వ ఇంట్లో ఉన్నందున వృత్తిలో స్థిరత్వం కోసం వినాయకుడికి గరికతో పూజ చేయటం, సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటించటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. మీరు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు లేదా మధ్యవర్తిగా ఉండేటప్పుడు తప్పనిసరిగా మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని అడుగు ముందుకు వేయండి. శనివారం రోజున వీలైతే నల్లటి ఆవుకు గ్రాసాన్ని తినిపించటం లేదా పేదవారికి నల్లటి వస్త్రాలను దానం చేయటం వల్ల ఏలినాటి శని లేకపోయినా
పంచమశని ఇచ్చే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి ఆదాయ మార్గాలు మెరుగుపడుతూ ఉంటాయి. జూన్ తర్వాత గురువు భాగ్యస్థానంలోనికి మారినప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలే మీకు కొండంత అండగా నిలిచి సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందేలాగా చేస్తాయి. మీ సంకల్పం దృఢంగా ఉండి దైవకృప తోడైతే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కాబట్టి ఎటువంటి భయాలకు తావు ఇవ్వకుండా ప్రతిరోజు ఆంజనేయ స్వామిని నమ్ముకొని ముందుకు సాగండి. అప్పుడు ఏ శని ఏ రాహువు మీ పురోగతిని ఆపలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.